జై శ్రీమన్నారాయణ. శ్రీ వైష్ణవ దివ్యదేశాల్లో రెండవ దివ్యదేశం ఉరయూర్. తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్నటువంటి శ్రీ అళగియ మనవాళ పెరుమాళ్ ఆలయమే 108 దివ్యదేశాల్లో రెండవ దివ్యదేశం. దీనినే కమరవల్లి నాచ్యార్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ యొక్క ఉరయూర్ తమిళనాడులోని పురాతన చోళ రాజధానిలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు అళగియ మనవాళ పెరుమాళ్గా, అమ్మవారు కమరవల్లి నాచ్యార్గా కొలువై ఉన్నారు. శ్రీరంగనాథ స్వామికి ఉరయూర్ కమరవల్లి నాచ్యార్కు ఇక్కడే వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణ కథ ప్రకారం పూర్వకాలంలో చోళ దేశానికి చెందినటువంటి ఒక మహారాజు నందచోళుడు. అతనికి ఒకే ఒక కోరిక. అతని యొక్క కోరిక ఏమిటంటే, నాకు లక్ష్మీదేవి లాంటి కుమార్తె కలగాలి అని. ఆ కోరికతో రాజు విష్ణుమూర్తిని భక్తితో ఆరాధించేవాడు. తన భక్తికి ప్రసన్నమైనటువంటి మహాలక్ష్మీదేవి భూమిపై అవతరించేందుకు సిద్ధమైంది. ఒకరోజు రాజావారు తోటలో కమర పువ్వులతో ఒక అందమైన శిశువును ప్రత్యక్షంగా చూస్తారు. రాజు ఆనందంతో ఆ శిశువును తన కుమార్తెగా స్వీకరించి కమలవల్లి అనే నామకరణం కూడా చేస్తాడు. కమలవల్లి అమ్మవారు పెరిగే కొద్దీ ఆమె యొక్క భక్తి మరింత పెరిగింది. ఒకరోజు అమ్మవారి స్వప్నంలో శ్రీరంగనాథ స్వామిని దర్శించుకుంటుంది. ఆ యొక్క క్షణం నుంచే కమలవల్లి తాయార్ రంగనాథ స్వామియే తన యొక్క భర్తగా భావిస్తుంది. కమలవల్లి నాచ్యార్ అమ్మవారు తన తండ్రితో ఇలా చెప్పింది, నేను శ్రీరంగనాథుడినే పెళ్లి చేసుకుంటాను అని. రాజు ఆశ్చర్యపోయి తన కుమార్తె యొక్క భక్తిని కూడా గౌరవించారు. ఆ తర్వాత రాజావారు శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి స్వామిని ప్రార్థించడం మొదలుపెడతాడు. ఈ యొక్క భక్తి ముందు దేవుడు వశమవుతాడు అంటారు. శ్రీరంగనాథుడు కమలవల్లి యొక్క పవిత్రమైనటువంటి ప్రేమను అంగీకరించి అళగియ మనవాళ పెరుమాళ్ రూపంలో ఉరయూర్ ఇచ్చేస్తాడు. అక్కడే మహావైభవంగా కమలవల్లి నాచ్యార్తో శ్రీరంగనాథ స్వామికి కళ్యాణం జరుగుతుంది. స్థల పురాణం ప్రకారం ఈ యొక్క దివ్య దేశానికి ఇంకొక పేరు కూడా ఉంది. అదే తిరుక్కోళి. కోళి అంటే తమిళంలో కోడి అని అర్థం. అసలు ఈ యొక్క పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక కోడి ఏనుగుతో పోరాడి గెలిచినటువంటి ప్రదేశం కాబట్టి దీనికి తిరుక్కోళి అంటారు. ఎందుకొరకు కోడి ఏనుగుతో పోరాడాల్సి వచ్చింది? పురాతన కాలంలో ఈ ప్రాంత చోళరాజుల రాజధానిగా ఉండేది. ఒకరోజు రాజ్యం మీదకు ఒక పెద్ద ఏనుగు దూసుకొస్తుంది. అది చాలా బలవంతంగా ఉండడంతో ప్రజలంతా కూడా భయపడి పరుగులు తీసేవాళ్ళు. ఎవరు ఆ యొక్క ఏనుగును ఆపలేకపోయారు. అప్పుడు ఒక చిన్న కోడి ముందుకు వచ్చి ఆ చిన్న కోడి ఆ మహా ఏనుగును ఎదుర్కొని మరి అదిరిపోయే ధైర్యంతో పోరాడుతుంది. ఆ కోడి యొక్క అతి పదునైనటువంటి ముక్కుతో ఏనుగు యొక్క కళ్ళను పొడవడంతో ఏనుగు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చోళరాజు ఈ యొక్క సంఘటన ఎప్పుడైతే చూస్తాడో ఇది దైవ సంకేతంగా భావిస్తాడు. ఈ భూమి కూడా చాలా పవిత్రమైనది, ఇక్కడ చిన్నదైన దైవశక్తి ఉంటేనే పెద్దదాన్ని జయిస్తుందని భావించాడు. ఈ సంఘటన ద్వారానే కోయూర్గా, ఆ తర్వాత పవిత్ర సూచనగా తిరుక్కోళి అని మారింది. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, భక్తి ధైర్యం ఉంటే ఎంత పెద్ద సమస్యలైనా ఎదుర్కోవచ్చు. అదేవిధంగా దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే అసాధ్యం సాధ్యమే. అందుకే ఈ యొక్క స్థలాన్ని ఉరయూర్గా, కోయూర్గా, తిరుక్కోళి అని కూడా పిలుస్తారు. ఈ యొక్క స్థలానికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, 12 మంది ఆళ్వార్లో ఒకరైనటువంటి తిరుప్పాణాళ్వార్ గారు జన్మించినటువంటి స్థలం కూడా ఇదే. నాలాయిర దివ్య ప్రబంధ పాసురాల్లో తిరుప్పాణాళ్వార్ గారు రచించినటువంటి శ్రీరంగనాథుని మహిమతో పాటు ఈ ప్రాంత ప్రాముఖ్యత కూడా ఇందులో తిరుప్పాణాళ్వార్ గారు వివరించారు. అమలనాది పిరాన్ అడియార్కెండ ఆడ్వడత్త. అమలనాది పిరాన్ గారి యొక్క ఒక చిన్న పాశురం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.